తగిలించి అప్పుడు అంటున్నాడు, ఇక నీ పాపము చదవండి ఇక్కడ 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడు. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూసి తిని. అప్పుడు ఆ శిలాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కాలుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమయ్యును, నీ దోషము తొలగిపోయిన. హల్లెలూయా. ఆ కాలుతున్నటువంటి అగ్నితో పెదవులకు తగిలించినప్పుడు పాపం ఏమైందట? పాపం ఏమైపోయింది? చూడండి, పాపము ఇక్కడ వచ్చింది. ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగింది. నీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగినని దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, దేవుని ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధించాలట? ఎలా ఆరాధించాలి? దేవుని ఆరాధించేటప్పుడు హృదయం కదిలించబడాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించు. ఆత్మతో ఆయన యోహాను సువార్త చదవాల్సిన అవసరం లేదు, కానీ 4:24 అక్కడ రాయబడింది. ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. అలా ఆరాధించినప్పుడు హృదయాలు ఏమైంది అంట? మోడుబారిన హృదయాలు, బండలాంటి హృదయాలు, అవి ఏమైంది? పగలగొట్టబడ్డాయి. బండలాంటి హృదయాలు, మోడుబారిన హృదయాలు పగలగొట్టబడి దేవుని ఎదుట వారి యొక్క పాపములను ఒప్పుకుంటారు. దేవుని ఎదుట ఏం చేస్తారట? వారి పాపాలను ఒప్పుకుంటారు. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించు. అక్కడ దేవదూతులు దేవుని పరిశుద్ధుడు అని దేవుని ఆరాధిస్తున్నప్పుడు ప్రవక్త ఒప్పుకుంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవుల గలవాడునని ప్రవక్త ఒప్పుకుంటున్నాడు. అందుకే మనం చదివిన కీర్తన భాగములు చూసినప్పుడు కీర్తన కావాలంటే ఒక మాట ఏమంటున్నాం చూడండి. 43వ కీర్తన. దేవా నాకు న్యాయం తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించు. హల్లెలూయా. ఏమంటే ఏ జనమంట? భక్తి లేని జనం. కీర్తనకారుడు అంటున్నాడు, నాకు న్యాయము తీర్చుము, నాకు న్యాయము తీర్చుము. భక్తి లేని జనముతో నా పక్షమున రాజ్యమాడుము. ఈరోజు ప్రియులారా, మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారిలో మనం గమనించినప్పుడు, మరి భక్తి లేకుండా దేవుని ఆరాధించటం వలన ఎవరి హృదయాలు కదిలించబడటం లేదు. ఎవరు మార్పు చెందటం లేదు, ఎవరు మారు మనసు పొందటం లేదు, ఎవరు దేవుని నీతిని ఆశ్రయించటం లేదు.
ఆచారంగా ఆరాధించడం వలన, ఆచారంగా ఆరాధించడం వలన, నామకార్థంగా ఆరాధించడం వలన ఎవరి హృదయాలు కదిలించబడటం లేదు. దేవుడి సన్నిధికి వస్తున్నారు, ఆరాధిస్తున్నారు, మళ్ళా యథాప్రకారంగా వెళ్ళి లోకములో పాపములో జీవిస్తున్నారు. పిల్లలు లోకములో పాపములోనే యథాప్రకారం తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, దొంగలుగా, ఎదుచారులుగా, ఆ బిడి తాగేవారుగా, సరా తాగేవారు, బగారు తాగేవారిగా అలానే ఇంకా జీవిస్తున్నారు. పిల్లలు కారణం ఏంటి తెలుసా? ఆరాధిస్తున్నటువంటి వారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. ఆ సత్యాన్ని మనం అదే కీర్తన భాగంలో కింద చదువుతుంటాడు. నీవు నాకు దుర్గమైన దేవుడివి, నన్ను ద్వేషిస్తేవేమి, శత్రువు బాధ చేత దుఃఖాతురునే సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపుము. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. హల్లెలూయా. ఏం కావాలా? నీ